నమస్తే అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మనం రసం పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బయట కొనేదానికంటే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకుని 1 కప్పు ధనియాలు తీసుకుని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే ధనియాలు తీసుకుంటున్నామో అన్నిటినీ అదే కప్పుతో తీసుకోవాలి. ఈ ధనియాలు దోరగా వేగిన తర్వాత 1 కప్పు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పుని కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనం పప్పులన్నీ ఇలా విడివిడిగా వేయించడం వల్ల అన్నీ లోపల వరకు వేగుతాయి. మీకు పౌడర్ చాలా టేస్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక 5 ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు మీ కారాన్ని బట్టి కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ మెంతులు, 1 స్పూను రైస్ని కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దోరగా వేయించుకుని ఈ మిశ్రమం అంతా ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మీరు ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. మీకు 2 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,